ప్రభునామమున అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినందుకు. గడిచిన కాలమంతా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతగానో నడిపించారు. అన్యున్నైన నన్ను దేవుడు మా అన్న ద్వారా ఆయన ఇంట్లో వాక్యం డైలీ అన్న ఎలా పరిచయమో తెలియదు అన్నకు. వాక్యం ద్వారా ఇంట్లో రోజు వాక్యం వింటూ నాకైతే చిరాకొచ్చేది. ఈ డైలీ ఇట్లా వాక్యం పెడుతున్నావు ఏందన్నా నాకు ఇబ్బందిగా ఉందంటే, విను విను అని. ఇక వింటూ ఉన్నా ఏదో చెప్తుండు అన్న ఏదో చెప్తుండు నాకు అసలు అర్థం కావట్లేదు. సర్లే వీళ్ళు ఇట్లాగే ఉంటారులే. ఇక నేను డైలీ టెంపుల్‌కి వీక్లీ ముందు ఒక 3 డేస్, 4 డేస్ పక్కా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పెట్టుకొని టెంపుల్‌కెళ్ళేవాడిని. వెళ్తుంటే అన్న ఒకరోజొచ్చి, "నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించు" అన్నాడు. నువ్వు అట్లాగే చెప్తావు పో ఇక నాది నాది నీది ఇక నువ్వు ఇక అదే ఇక అనేక విషయాలలో అయిన తర్వాత ఒకరోజు ఏదో క్లాస్ వింటుంటే ఇదేదో విషయం ఉందని చెప్పేసి, సరే ఒకసారి నా నంబర్ రా నువ్వు విన్న తర్వాత నీ ఇష్టం ఉంటే రా లేదంటే లేదంటే జేఎన్‌టీయూకి వెళ్ళాను. రాజన్న వాళ్ళ ఇంట్లో క్లాసెస్‌కి అప్పటినుంచి స్టార్ట్ చేసాం ఇక మేము. నెక్స్ట్ వీక్ ఇక నాకు ఆసక్తి వస్తుంది. అన్న రాకున్నా కూడా నేను బిజీగా ఉన్నా అంటే, "అన్న వెళ్దామన్నా" అని ఇక వర్షంలో అయినా ఎక్కడైనా ఇక వర్షంలో ఏందంటే తడిసిపోయినా కూడా మేము వెళ్ళేవాళ్ళం మొత్తం బైబుల్ తడిచిపోయినట్లా. అట్లా వాక్యం ద్వారా చివరికి ఇక్కడ గండి మైసంలో క్లాసెస్ పెట్టించి స్టీవెన్ అన్న, ప్రసాద్ అన్న వాళ్ళు ఇప్పటికే గుర్తుకున్నారు. ఎంతో దేవుని సేవలో వాడబడ్డాం మేము. అంతకుముందు ఉన్న చర్చిలో పాటల్లో గానీ అనేక విషయాలు. అందరొచ్చారు. చివరికి నన్ను ఒక్కడినే ఒంటరిగా వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. "ఏందన్నా మీరు వాక్యం పరిచయం చేశారు, నన్ను ఇట్లా నడిపించారు. చివరికి మీరు అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను" అంటే, "నీ ఇష్టం బ్రదర్." అంటే ఇక సరే వాక్యం ఇక దేవుని వాక్యం సత్యవాక్యం తెలిసింది గదా! సరే ఇగ ఏదైనా బ్రతుకైనా చావైనా ఇగ వాక్యంలోనే ఇగ సత్యవాక్యంలో నడుద్దామని గత సంవత్సరం నేను చేసిన వాగ్దానం ఏందంటే, నా విలేజ్‌లో సువార్త ప్రకటించాలి. నా ఒక తల్లిదండ్రులను రక్షించుకోవాలని. ఇగ కాలం గడిచిపోతుంది. ఒక 6 మంత్స్ అయిపోతుంది. నేను ఏం జేయట్లేను. ఏమో అర్థం గావట్లేదు నాకు. అప్పుడే వచ్చిన ఆలోచన ఏందంటే, యూత్ మీటింగ్ నిర్వహించాలని ఆలోచన తీర్మానం తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇక నడుస్తా ఉంది. బట్ ఏందంటే అన్న ఒక మాట అన్నారు. చాలామంది ఈ తీర్మానం తీసుకున్నారు. మధ్యలోనే ఆపేశారు. మరి ఆలోచించుకో అన్నారు. ఇక దేవా మరి ఇట్లా అన్నారు మరి అన్న, మరి చూద్దామని చెప్పేసి నేను బాగా ప్రేయర్ చేసుకొని ఇక దేవుని చిత్తం ఇక నీ ఇష్టమయ్యా ఎలా ఉంటే అలా నడిపించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ నడిపిస్తూ ఉన్నాను. ఇక అంతకుముందు ఏందంటే జీవితం క్రైస్తవ జీవితము అంత ఈజీ కాదు. ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంత మనం సువర్ణంగా తయారవుతాము. అంతకుముందు ఇగ ఎలా ఉన్నా నడిచిపోతుండే. ఒక్క శ్రమ రాలేదు, ఏమి ఇబ్బంది రాలేదు. బాగున్నా నేను. హ్యాపీగున్నా. ఇగ ఈ ఎప్పుడైతే ఇగ మీటింగ్ స్టార్ట్ చేశానో ఇగ స్టార్ట్ ఇగ నాకిగ శ్రమలనేవి స్టార్ట్ అయిపోయాయి. అది ఇగ ఏ విధంగా వస్తాయనేది మనం గ్రహించలేకపోతే మనము చివరికి ఇరుకులో పడతాం. మన నోరుని కాచుకోవడం ఎంతో ఇంపార్టెంట్ మనకు. అనేక విషయాలలో చూసుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం ఇబ్బందులు పడుతున్నామని. ఇగ దేవుడు ఇగ స్టార్ట్ చేశాడు ప్రత్యేక ఇంకో నెల ఇట్లా కంటిన్యూ చేసినావంటే ఇక నువ్వు ఆపవా? నువ్వు ఇంకా ఇక సాతాను ఎలా అంటే ఇక నువ్వు ఆపవా? అంత అవునా? అంత జరిపిస్తావా? సరే చూద్దాం. ఇంకో మంత్ చేస్తావా? అంటే చేస్తా నేనంటే ఇంకో మంత్ చేస్తావా? సరే చూద్దాం. ఇక రెట్టింపు పెరుగుతూనే ఉంది. ఇక సమస్యలు పెరుగుతూనే ఉంది. ఏం దేవా నేను ఏం చేయనప్పుడేమో నన్ను ఇక నా ఇష్టానుసారంగా ఉన్నప్పుడేమో ఏం సమస్యలు రాలేవు. ఎవరు నన్ను నిందించలేరు. ఎవరు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేరు. ఇప్పుడేమో నీ నీ సేవ చేద్దామని ఇక ఏదో ఒకటి పరిచర్యలో పాల్గొందామని చెప్పేసి ఈ కార్యక్రమం ముందు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అనేవారు. చేసినంతదాన్ని పెద్ద చేసేవారు. నా అనుకున్న వాళ్ళే నాకు సూటిపోటి మాటలతో వచ్చి ఇబ్బంది పెట్టేవారు. సరే ఇక దేవుడేమన్నా అంటే, "దేవా మరి ఇంత ఇబ్బంది వస్తుంది నేను ఎట్లా తట్టుకోగలనంటే, నా నా వాక్యం చేత నువ్వు బ్రతికించబడతావు. నా వాక్యమే నీకు ఆధారం" అంటే ఇక నేను ఇక కొన్ని సందర్భాలలో ఏం అర్థం కాలేదు నాకు. లాజర్ అన్న ఫోన్ చేసిండు. "అన్న చాలా ఇబ్బంది పడుతున్నా అన్న. నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే, డైలీ ఒక వాక్యం విను. బైబుల్ చదవకుండా పండుకోకని" చెప్పిండన్న. అప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ చేశాను. డైలీ అన్నది ఒక వాక్యం ఏదో ఒకటి తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 1 అవర్ విని, అప్పటినుంచి నాకు ఏ ఏ సమస్యలొచ్చినా జీవితంలో ఇవన్నీ చిన్నవి. ఇగ ఏవొచ్చినా గాని, ఏ ఇబ్బందులొచ్చినా గాని ఇక వాక్యం. దేవుడుంటే ఏ మనుషుడు తృణీకరించినా దేవుడు తృణీకరించడు. దేవునిలో మనం ఎప్పుడు దేవుని ఆనుకొని ఉంటే నీకు సమస్తము నేను అనుగ్రహిస్తాను. నన్ను వెంబడించమని దేవుడు చెప్తుండు. దేవుని వెంబడిస్తే సమస్తం ఏదున్నా లేకున్నా ఈ లోకంలో ఏదున్నా లేకున్నా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే బావుంటది.
ఇప్పటివరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో నేను నా వంతు సహాయం చేస్తున్నానని కోరుకుంటున్నాను. ఇగ వచ్చే ఒక ఇయర్‌కి నా ఒక వాగ్దానం ఏందంటే, ఇగ నాకు గూడా ఆశలున్నాయి. చాలా ఇగ పాటలు పాడాలని ఆశ నాకు. బట్ ఏందంటే నా గొంతు బావుంటదా? నాకే అర్థం కాదు కొన్ని సమయాలు. అరే! నేను బాగా పాడుతానా అంటే ఇట్లా ఎళ్ళిపోతా. స్పీడ్ సాంగ్స్ అయితే పాడుతూ ఉంటా. బట్ ఏందంటే నా మీద నాకు క్లారిటీ లేదు. అంటే నేను బాగా పాడుతానా? లేదా అన్న క్లారిటీ లేదు. ఒక్క పాట పాడి ఒక యూట్యూబ్‌లో పెట్టేసి అది నాకు నేనే ఫస్ట్ లైక్ కొట్టుకొని నేనే కామెంట్ చేసుకోవాలి. అద్భుతంగా వాడావు బ్రదర్ అని నేనే పెట్టుకొని దాన్ని నేనే షేర్ చేసుకోవాలి అందరికి. అందరికి నేనే షేర్ చేసుకొని ఇక దానికి ఒక 1K లైక్స్ వస్తే చాలు కదా. అబ్బా! దేవుని పనిలో నేను ఇంత ఒక గొప్ప పాట పాడి గొప్ప సేవ చేశానని. అదొకటి. వీలైతే నా ఒక గ్రామంలో చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి. క్రైస్తవ్యం అంటే చీదరించుకొని కొట్టే స్థితిలో ఉంటారు. బట్ ఇక ఏదైనా సరే నేను తెగించి ఒక సువార్త ప్రకటించి వీలైతే ఒక్కరినైనా ఇప్పటివరకైతే ఉన్న వాళ్ళనైతే నేను వీలైనంత వరకైతే వాక్యము చెప్పి ఇట్లా వాక్యం ఉంది అని ఇక అనేకుల యవనస్తులకు బోధించి ఇక నా వంతుతోని ఇక్కడి వరకు తీసుకొస్తున్నాను. అదే విధంగా ఇంకా ఇప్పుడు అన్నారు గదా! యూట్యూబ్‌లో మనము అన్నిట్లలో టెక్నికల్‌గా వెనకబడి ఉన్నామని. మాకు గూడా ఆశ ఉందన్న. చాలా ఏందంటే, మాకు ఏందంటే ఈ ఉద్యోగరీత్యా గాని, అనేక సమస్యలు కుటుంబ సమస్యలు గాని, అనేక దాని వల్ల పడి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మాకెంత ఆశ అంటే, నేనొకసారి పాలన్నకు మీటింగ్ అప్పుడు నేను కాల్ చేస్తుంటా. "అన్న పోస్టర్ రెడీ అన్న, డిజైన్ రెడీ అన్న" అంటే, అన్న బిజీగా ఉంటాడు. నాకేమనిపిస్తదంటే, అరే! అన్నకు ఫోను చేసుడేంది నాకు తెలిస్తే నేనే డిజైన్ చేసుకున్నా గదా! మళ్ళీ ఏందంటే అన్న డిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను చూసి అన్న దగ్గర దాకా తీసుకురా అన్నది. అది చూస్తా. అన్న దగ్గర పంపియను. "అన్న బాలేదన్న ఇంకోటి ట్రై చెయి" అన్న అంట. మళ్ళా తర్వాత అదే ఇంకోటి ట్రై చేసిన తర్వాత, "మహేందర్ ఇది నువ్వే చెప్తున్నావు అన్న చెప్తున్నా" అంట. లేదన్నా బట్ ఏందంటే మనకు చూడడానికి లుకింగ్‌గా ఉందని. తర్వాత అన్నకి పంపించిన తర్వాత అన్న ఒక సెలెక్ట్ చేస్తారు. ఇక దాంట్లో నాకేమనిపిస్తదంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది అన్న సెలెక్ట్ ఓకే అంటే బావుంటదని చెప్పి లాస్ట్ మంత్ 2 పంపించాను అన్నకు. "అన్న పైనది బాగుంది" అని అంటే, "ఏ లేదన్న కిందిది చూడండి అన్న కిందిది బాగుంది" కదా అంటే అన్నేమన్నా అంటే, "సరే తమ్ముడు ఒక మంత్ సరే" అట్లా వీడియోలో గాని, ఇక అనేక విషయాలలో గాని ఏందంటే నాకు ఆసక్తి ఏందంటే కొంచెం నేను గూడా చేసి కొన్ని వీడియోలు ఒక సాంగ్స్ కోసమని ఒక సెపరేట్‌గా ఛానెల్ పెట్టి, మనం వాడేటియన్నీ అప్‌లోడ్ చేసి అనేకులు వాయిస్ లేని, గొంతు లేని వాళ్ళు గూడా పాడి ఎంత ఫేమస్ అయితారు. మరి దేవుని కార్యాలలో గూడా మనం గూడా అట్లా ఒక ఛానెల్ పెట్టేసి సాంగ్స్ కోసం అట్లా చేయాలని ఒకటి. ఇగ చివరి కోరిక ఏందంటే మా అమ్మ, నాన్నని వాళ్ళేందంటే నేను చెప్పింది వినరు వాళ్ళు ఫస్ట్. అంటే చిన్నగున్నప్పటి నుంచి ఏందో గాని వేరే వాళ్ళొచ్చి చెప్తే చాలా బాగా వింటారు. ఆ! సరే అంటారు. మా డ్యాడీ ఏందంటే ఆయనకి లోకానుసారమైన ఎప్పటినుంచే గాని ఆయన ఇగ చెప్పినంత వరకు వింటాడు. చాలా ఆసక్తిగా వింటాడు. తర్వాత "ఆ! చెప్పినవు తీ" అంటాడు. ఆ! చెప్పినవు తీ అంటాడు. దాన్ని బట్టి ఆయన ఇన్నడా? లేకుంటే దాన్ని వదిలేసిండా? ఇగ అమ్మనేమో సరే నువ్వేం చెప్తే అదంటే తర్వాత లాస్ట్‌కు అట్లా కాదు ఇట్లనే ఉంటే మంచిదని చెప్తదమ్మ. ఇక దాన్ని బట్టి నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. తప్పకుండా నా తల్లిని, తండ్రిని వాళ్ళు సజీవులుగా ఉండగానే దేవునిలోకి నడిపించి, వారిని ఇక దేవునికి నా కుటుంబాన్ని రక్షించుకొని నా బాధ్యతను నేను నెరవేర్చుకున్నానని, అదే విధంగా నా గ్రామంలో గాని, నా బంధువులలో గాని అనేకులు సువార్త ప్రకటించాలని, అనేకులు వీలైనంత వరకు దేవుని మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని ఏదైతే యూత్ మీటింగ్‌ని ఏందంటే నాకొక ఆశ ఏందంటే, ఈ చర్చ్ మొత్తం నిండిపోయి మనం బయట అక్కడ నించొని మన సంఘస్థులం అందరం బయట నించొని వేరే 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 యవ్వనస్తులు మొత్తం ఇక్కడ చర్చ్‌లో నిండిపోయి ఇగ ఆ లెవెల్‌లో చూడాలి. వీలుంటే బయట వేరే ఫంక్షన్ హాల్‌లో పెట్టుకొని ఆ రేంజ్‌లో చేసుకోవాలని నాకు ఆలోచన ఉంది. దాని పట్ల మీరందరూ ప్రార్థన చేయాలి. నేను తీసుకునే ఈ తీర్మానాలలో ఒకటి నా గ్రామంలో సువార్త ప్రకటించాలి. నా తల్లిదండ్రులను రక్షించుకోవాలి. యూట్యూబ్‌లోని మన ఒక వాక్యాన్ని, మన సాంగ్స్‌ని అనేకులకు పరిచయం జేయాలి. ఈ యూత్ మీటింగ్‌ని ఇంకా ఘనంగా జరిగించాలని ఒక తీర్మానం దీవించున్నాను. 2024లో మహేందర్ యొక్క గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే యూత్ మీటింగ్ని ఎన్ని మాసాలు 5 మాసాలు విజయవంతంగా నిర్వహించిండు. ఆ బాధ్యతను తీసుకుని గొప్పగా
నిర్వహిస్తున్నటువంటి మహేందర్కి ఒకసారి అభినందనలు. తన యొక్క ఆశ మీకు అర్థమైందా? తాను ఎన్నిసార్లు పాడుతుంటే మీరు ఒక్కసారి కూడా బాగా పాడావు మహేందర్ అని అనలేదు. తనకు తానే అప్రిషియేట్ చేసుకొని బాగా పాడావు రాని పెట్టుకుంటున్నాడు. రైట్. మరి ఉంది, ఉత్సాహం ఉంది, పాడాలని ఉంది. కాకపోతే వాయిస్ అనేది కొంచెం లౌడ్గా ఉంటుంది. కొన్ని పాటలకు అది మ్యాచ్ అవుతుంది. రైట్. బేస్ ఉందన్నమాట. కొన్ని పాటలకు బేస్ చాలా అవసరం. పాడగా పాడగా ఏమవుతుంది, అతిశయిస్తుంది. తప్పకుండా మహేందర్ యొక్క ఆశ ఆ విధంగా నెరవేరాలి. ఐదు విషయాలు కదా. కుటుంబం విషయంలో తల్లిదండ్రులని రక్షించుకోవాలి, వీలైతే గ్రామంలో సువార్త ప్రకటించాలి, ఆన్లైన్ విషయంలో సోషల్ మీడియా విషయంలో కూడా యాక్టివ్ పాత్ర పోషించాలి. ఈ యూత్ మీటింగ్ని ఇంకా మిమ్మల్ని అందరినీ బయట నిలబెడతాడట, ఆ రకంగా నిలబెట్టేంతగా గొప్పగా కార్యం చేయాలి. ఇంకా ఐదేనే నాలుగే పాట మళ్ళీ రీడ్ చేసుకుంటాం. ఇది యూత్ మీటింగ్ ఒకటి, తల్లిదండ్రులని రక్షించుకోవటం, గ్రామానికి సువార్త, తర్వాత పాటలు కూడా ఒకటి కదా, పాటలు ఒకటి, యూట్యూబ్ ఒకటి, ఐదైనా ఈ 5 కోరికలు నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే దేవుడు వాటిని సిద్ధింప చేయను గాక. అవును, సిద్దిపేటలో కూడా సిద్ధింప చేయాలి. మహేందరు తన కుటుంబం కోసం మీరందరూ మీ ప్రార్థనలో అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం ఇచ్చిస్తున్నాను. ఓకే. స్వరాజ్.